నువ్వుల చిక్కీ అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా బాగా వచ్చింది. నేను చెప్పినట్టు అయితే చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ చలికాలం స్పెషల్ నువ్వుల చిక్కీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అంటే ఇరిగిపోతుంది, అంత బాగా వచ్చింది. నేను చూపించినట్టు చేసుకోండి, చాలా బాగా వస్తాయి నువ్వుల చిక్కీ. సూపర్గా ఉందో. వీడియో కంటిన్యూ అయితే చూసేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నువ్వుల చిక్కీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడైతే మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చలికాలంలో చాలా బాగుంటుందండి, చాలా బలం కూడా, చాలా మంచిది నువ్వులు ఉండ తింటేని. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసి వీడియో చూసేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అనుకో మనకు సపోర్ట్ ఇస్తారు కదా, ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే నువ్వులు ఉండదు, నువ్వుకండి. ఇప్పుడైతే నువ్వుల చిక్కీ అయితే చేసేసుకున్నాము. ముందుగా అయితే ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నానండి. ఒక కప్పున్నర అయితే నువ్వులు తీసుకున్నాను. ఇదే కప్పుతో ఒక కప్పు నువ్వులని 6 కప్పు ఏమో వేరుశనగుళ్ళు. ఈ కప్పున్నరకి బెల్లం అయితే కప్పు తీసుకున్నాను. ఇప్పుడైతే వేపేసేసుకుని చేసేస్తాను, చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది నువ్వుల చిక్కీ. ఇదిగా అయితే నువ్వులు అయితే వేపేసుకుందామండి దోరగానే. నువ్వులు బాగా వేగితేనే చిక్కీ అయితే టేస్ట్గా ఉంటుందండి. బాగా వేగించుకోవాలి. మళ్ళీ చూపిస్తాను మీకు. నువ్వులు అయితే వేగిపోయినాయండి, తీసేసుకుందాము. చూడండి ఇలా అయితే వేగిపోవాలి బాగాని. ఇప్పుడైతే శనగుళ్ళు వేపేసుకుందాము. ఇవి తీసేసి ఇప్పుడైతే శనగుళ్ళు అయితే వేస్తానండి. పల్లీలు ఏగాకైతే మళ్ళీ చూపిస్తాను. శనగుళ్ళు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే తీసేసుకుందాము. బాగా వేగిపోయి మిక్సీలో వేసుకుందాము. చల్లారాకైతేనే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందామండి. ఒక 2 స్పూన్లు అయితే తీసుకుని ఉంచుకుందాము నువ్వులు, ఎందుకంటే పైన వేయాలి కదండి నువ్వులు. 2 స్పూన్లు అయితే తీసుకుని ఉంచుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము. కన్మాయి మరీ మెత్తగా చేసుకోకూడదండి, కచ్చబచ్చగా అయితే ఆడేయాలి. అయితేని మరి మెత్తగా పేస్ట్ అయ్యకుండా పేస్ట్లా చేసుకోకూడదు. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము. వేరుశనగుళ్ళు 2 కలిపి అయితే వేసేస్తున్నానండి. ఇది చెమ్మగా మరీ మెత్త చేయకూడదండి, ఇలా ఉంటే సరిపోద్ది. పొడిగా కొంచెం అదే మెత్తగా అవ్వకుండా కచ్చబచ్చగా ఆడేసుకోవాలి ఇలాగా. ఇప్పుడైతే ఆడేసుకున్నాం కదండి. ఇప్పుడైతే పాకం పెట్టేసుకుని వేసేసుకుందాం, చూపిస్తాను చూసేయండి. ఇప్పుడైతే పాకం పెట్టేసుకోవచ్చండి. బెల్లం వేసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము. ఇలా అయితే పెట్టేసానండి, మళ్ళీ చూపిస్తాను. పాకం అయితే దగ్గర పడుతుందండి, ఇంకా అవ్వలేదు. ఇలా తిప్పుతూనే ఉండాలి. సిమ్లోనే పెట్టుకుని ఉంచాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. పాకం అయితే ముద్ర పాకమే రావాలి మనకి. చిక్కీ పళ్ళుగా అయితే అంటుకోకుండా ఉంటుంది ముద్ర పాకం అయితేని. మళ్ళీ అయితే చూపిస్తాను మీకు. పాకం అయితే అవుతుందండి, ఇంకా అవ్వలేదు చూడండి. బాగా చిక్కబడాలి. వాటర్లో వేసి చూస్తే గట్టి పడాలి, ఎరగాలి. మళ్ళీ చూపిస్తాను మీకు. పాకం అయితే రెడీ అయిపోతుందండి. అంతల్లోకి అయితే మనం ఈ పళ్ళెంలో వేసుకుంటాం కాబట్టి కొద్దిగా నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేసేయాలండి. మొత్తం దీంట్లో వేసుకుంటాం కాబట్టి మొత్తం నెయ్యి వేసుకుని చుట్టూరు కూడా తిప్పేసుకోవాలి. పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొండి ఇలా వేస్తే సౌండ్ వస్తుంది, ఇలా రావాలి. ఇప్పుడైతే మనం వేసేసుకుందాము. పాకం అయితే ఇలా అయిపోయిందండి. ఇప్పుడైతే నువ్వుల పొడి అయితే వేసేసుకుందాము.
మొత్తం బాగా తిప్పేసుకోవాలండి. ఇలా అయితే తిప్పేసానండి. కొద్దిగా అయితే నెయ్యి వేసుకుందాము. ఇప్పుడైతే దాని మీద వేసేసుకుందామండి. వచ్చి కింద ఇప్పుడైతే వేసేసుకుందామండి దీంట్లోని. ఈ కూర గిన్నెకి అయితే నెయ్యి పామండి. ఇప్పుడైతే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. దీని మీద ముందు తీసాను కదండి నువ్వులు, అవి అయితే వేసేసుకుందాము. ఇలా అయితే అనేస్తే దానికి అంటుకుంటాయండి బాగానే. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి, మర్చిపోకుండా లైక్ అయితే వేసుకోండి. ఇప్పుడు ముందే ఘాట్లు అయితే పెట్టేసుకోవచ్చండి. ఇలా పెట్టేసుకుంటే మనం కొంచెం చల్లారాకైతే తీసుకోవచ్చు. ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోకుండా. ఇంకొండి ఇలాగైతే వేసాను చూడండి, చాలా బాగా వచ్చింది. ఒక లైక్ అయితే మర్చిపోకుండా వేసుకోండి. మళ్ళీ చల్లారకైతే చూపిస్తాను, చూసేయండి. చాలా బాగా వచ్చింది చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడైతే కోసి చూద్దాము ఎలా వచ్చిందో అని. ఇంకోండి చాలా బాగా వచ్చింది చూడండి. ఇలాంటి అలా ఇరిగిపోతుంది, ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా క్రిస్పీగా ఉంది. చిన్నపిల్లలకి కానించి పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. పిల్లలకి పెడుతుంది ఇంకా మంచిది అండి. ఇప్పుడైతే తిని చూపిస్తాను చూడండి. చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేయండి మర్చిపోకుండా. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.